ప్రైజ్ ది లార్డ్. 142వ కీర్తన 7వ వచనం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నాడు. ఎందుకంటే దావీదు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబులిస్తూ తన శ్రమ నుండి దేవుడు తప్పిస్తూ ఉండేవాడు. తనకి మరణానికి అడుగు మాత్రమే ఉన్న సందర్భాలు చాలా వచ్చినప్పుడు దేవుడు అతన్ని కాపాడేవాడు. విచిత్రంగా, అద్భుత రీతిగా దేవుడు అతని జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి రాజుగా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. నా జీవితంలో మహోపకారాలు చేయటం చూసినప్పుడు నీతిమంతులు సంతోషిస్తారని ఇక్కడ ప్రభుతో మాట్లాడుతున్నాడు. అవును, తన దేవుడు తనకు మహోపకారాలు చేస్తాడన్న విషయం దావీదుకు తెలుసు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబంలో కూడా నువ్వు చెరను అనుభవిస్తున్నావా, బాధను అనుభవిస్తున్నావా, నీకున్న సమస్యలను ఆలోచిస్తుంటే నీకు నిద్ర పట్టట్లేదు కదా, వారి శ్రమల నుండి బయటపడలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. అయితే నీ దేవుడు మహోపకారాలు చేసే దేవుడు. నీ జీవితంలో ఆయన వెలుగునివ్వగలిగిన వాడు. ఒకవేళ ప్రస్తుతం నువ్వు గాఢాంధకారపు అనుభవంలో ఉన్నావేమో, నీ కళ్ళ ముందు చీకటి తప్ప వెలుగు లేదేమో, నీ జీవితంలో బాధ కన్నీటి లోయలు గుండా నీ జీవితం వెళ్తుందేమో, అయితే ఆయనను నమ్ముకో. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ప్రభువా నా జీవితంలో కార్యం చేయని ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు మనవి చేసుకో. ప్రభు మీద ఆధారపడు. ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అయ్యా అని ప్రభు నువ్వు ఆనుకుంటే నీకు మహోపకారాలు చేస్తాడు. అందరికి ఉపకారి అయిన దేవుడు ఆయన నీ జీవితంలో మహోపకారాలు చేస్తాడు. నమ్మ ఆయన్ని. ఏం చేస్తాడులే, ఇంకెప్పుడు చేస్తాడులే, అసలు ఆయన ఉన్నాడా లేదా, నన్ను చూస్తున్నాడా లేదా, నా ప్రార్థన వింటున్నాడా లేదా, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుద్ది, దేవుడే ఉంటే నాకెందుకు ఇంత పెద్ద కష్టం వచ్చుద్ది అని చాలామంది నిరాశపడిపోతూ ఉంటారు. నువ్వు అలా నిరాశపడద్దు. నీకు ఆయన మహోపకారాలు చేస్తాడు. మార్త అనుకుంది, నా తమ్ముడు రోగిగా ఉన్నప్పుడు ఆయన రాలేదు, ఇప్పుడు చనిపోయాక వచ్చాడు, ఇప్పుడేం చేస్తాడు, చచ్చిపోయి అప్పుడే 4 రోజులైంది, ఇంకా ప్రభు వచ్చాడు, ఇంకేం చేస్తాడు అన్నట్టుగా ప్రభువుని ప్రశ్నించింది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మార్తా, నీ సహోదరుడు మళ్ళా లేస్తాడని నీకు తెలుసా, నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే నా మహిమ చూస్తావు అన్నాడు. ఆ రోజు మహోపకారం చేశాడు. ఆ ఇంట్లో చనిపోయినటువంటి లాజరును ప్రభు లేపాడు. అవును, నీ జీవితంలో నువ్వు నమ్ము. ఏదైనా కానీ ప్రభు చేయగలడు. డాక్టర్లు చేయలేనివి ప్రభు చేయగలడు. అధికారులు చేయలేనివి ప్రభు చేయగలడు. నీ బంధుమిత్రులు చేయలేనివి, నీ కుటుంబ సభ్యులు చేయలేనివి ప్రభు చేయగలడు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు, సర్వాధికారం కలిగిన వాడు కదా. ప్రభు దగ్గరికి వచ్చి నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా విశ్వాసంతో ఆయనకు చెప్పుకొని నా ప్రభు దీని నుండి విడిపించగలడని నమ్మగలిగితే మహోపకారాలు చూస్తావు. నీ జీవితంలో జరిగిన కార్యాలు చూసి అందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే కృప దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ వాక్య వాగ్దానం వీక్షించిన బిడ్డల జీవితంలో మహోపకారాలు జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక. నాయనా, నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభువా. దేవా, నీకు సర్వశక్తులు ఉన్నాయి ప్రభువా. నీవు సర్వశక్తి మంతుడు అయ్యా, ఏమైనా చేయగలిగిన సమర్థుడు ప్రభువా. ఈ బిడ్డల జీవితంలో ఈ కార్యాలు జరిగించమని, కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.